హాయ్ అండి, ఈరోజు పూరీ సాగు చేస్తున్నాను. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా టమాటా చిన్నవి ఒక 2, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సరిపడా ఉప్పు 1 స్పూన్, టమాటా పూర్తిగా మగ్గాలి. ఆలోపు పక్కన శనగపిండి తీసుకున్నా. ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటా. శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకుంటున్నా, ఉండలు లేకుండా. ఉండలు లేకుండా కలుపుకున్న శనగపిండిని ఇప్పుడు డైరెక్ట్ వేసేసిన. ఒకసారి మిక్స్ చేసి కావాల్సినవి వాటర్, సరిపడే వాటర్ కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. 5 minutes బాయిల్.
సాగు అయితే రెడీ అయింది. ఆలోపు పూరికి పిండి కలిపి పెట్టుకుంటా. తర్వాత పూరి ప్రాసెస్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సింపుల్ పూరి కర్రీ. పూరి పిండి అయితే కలుపుకుంటున్నా. ఆశీర్వాద్ పిండి నేను తీసుకుంది. పిండిలో కొద్దిగా ఉప్పు, సరిపడే వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగే. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్న పూరికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్.